చైనాలో ఒకవేళ కొనాలనుకుంటే ప్లేస్ కొనొచ్చా? ప్లేస్ ప్లేస్ అనేది లీజ్కి ఇస్తారనమాట అక్కడ. ఓకే. అంటే అమ్మేయరా? లీజ్ ఓనర్షిప్ ఉంటుంది కానీ అమ్మడం ఉండదు. శివ పేరు మీద ఉంటే శివ 70 సంవత్సరాలు అది యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ప్లాట్ రిజిస్టర్ చేయరు. ఓకే, ఆ ప్లేస్ అట్లా కాకుండా చైనాలో మనకు ఫ్రెండ్ ఎవరన్నా దొరికిరు అనుకోండి, సో తన పైన తీసుకోవచ్చు కదా. అదే బిజినెస్ చేస్తారు చాలా మంది. బిజినెస్లో ఎట్లుంటారు అంటే, నాకు ఒకటి హోటల్, ఇండియన్ హోటల్ పెట్టాలని అంటే ఖచ్చితంగా చైనీస్ కొలాబరేషన్ ఉండాలి, తప్పదు. ఓకే. అట్లా పెళ్లి కూడా చేసుకుంటారు చాలా మంది. ఓకే. ఆ కొలాబరేషన్ తోటే బిజినెస్ సెటప్ చేయొచ్చు మనం. వితౌట్ కొలాబరేషన్ బిజినెస్ సెటప్ చేయలేం మనం అక్కడ. ఓకే. అట్లుంటుంది అనమాట. సో ఇంకా చైనావి ఏదన్నా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఈ టైంలో గుర్తు రావట్లేదు, బట్ చైనా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను కొంతమంది ఫ్రెండ్స్ ఇండియా నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక పర్స్పెక్టివ్ తోటి వస్తారు. బొంగులో చైనా అనుకుని వస్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ పర్స్పెక్టివ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అక్కడ మెషినరీ కానీ, అక్కడ డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ చూస్తే వాళ్ళు అబ్బా ఇంత బాగుంటుందారా, మాకు తెలియదు అని చెప్పేసి అనుకుంటారు. అయితే నేనైతే బెట్ కడతా. ప్లస్ నాన్ వెషన్ ఉన్నాడా, నాన్ వెషన్ వచ్చాడు చైనాకి. మీ ఇంటికి వచ్చిందా? అప్పుడు నేను సేమ్ థింగ్ లాస్ట్ ఇయర్ కాకుండా దానికి ముందు జూన్లో వచ్చాడు, నేను ఇండియా వచ్చాప్పుడు. ఓకే. నాన్ వెషన్ కలవలేదు. సో చైనాకి ఎవరిని వచ్చినా మీ ఇంటికి పిలుస్తారా? రంజిత్ అండ్ వీల్స్ వచ్చారు, మా ఇంట్లో ఉన్నారు. ఈజ్ ఎ నైస్ జెన్యూన్ పర్సన్. ఆయన మోటివేషన్ కానీ అంతా చాలా బాగుంటుంది. ఆయనని కలిసాను. ఉమా తెలుగు ట్రావెలర్ వచ్చారు, ఉమా తెలుగు ట్రావెలర్ని కలిసాను. వీ హ్యాడ్ లంచ్ టుగెదర్. దాని తర్వాత రీసెంట్గా ఒక అమ్మాయి, తను తెలుగు ట్రావెలర్, తను బ్యాంకాక్ పిల్ల కాదు, ఇంకొక అమ్మాయి, కరెక్ట్ నాకు గుర్తు రావట్లేదు, తను వచ్చింది మా ఇంటికి. రిమెంబర్ హర్ రైట్? తను వచ్చింది. సో